హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అనదర్ సింపుల్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో ఫస్ట్ థింగ్ వచ్చి ఇక్కడ టోషితో వాషింగ్ మిషన్ వేయడంతో మొదలైందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా చెప్పినట్టుగా చేస్తున్నారు. సో సచ్ ఏ థింగ్స్ మీ అందరికీ షేర్ చేస్తాను అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను వేయడం చూసి నన్ను చూసి దాన్ని సేమ్ రిపీట్ చేస్తున్నాను అనమాట. సో సరే కదా అని చెప్పేసి వెంటనే కెమెరా ఆన్ చేసేసి క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ వర్క్స్ అన్నిటితో పాటు ఈ లాండ్రీ వేయడం కూడా జరుగుతుందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వేస్తూ తాత బట్టలు కూడా వేయినా అంటే వాడు అన్ని బట్టల్లో ఎవరిది ఏ బట్టలు అని కూడా వాడు ఐడెంటిఫై చేస్తూ దాన్ని తగ్గట్టు చేస్తుంటే ఆ క్యూట్ థింగ్స్ అన్నీ కూడా చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది యాజ్ ఏ మదర్గా. సో ఇవన్నీ లైక్ వేరే చూసే వాళ్ళకి చాలా చిన్న థింగ్స్, కానీ యాజ్ ఏ మదర్గా నాకైతే అవి చాలా పెద్దవి అనమాట. సో నేనైతే ప్రెజెంట్ అయితే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయాక నేను నార్మల్ లిక్విడ్ అన్నీ వేసి వాష్ చేసేసి ఇంకా మిగతా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే మొత్తం కూడా వాషింగ్ అయితే అవుతుంది. ఈలోపు మిగతా వర్క్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని లైక్ బ్రేక్ఫాస్ట్లు కానీ లంచ్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మొత్తం అన్నీ కూడా డ్రై చేసేస్తాను. అండ్ ఈరోజు అయితే ఒక పెద్ద పార్సల్ అయితే వచ్చింది ఇంటికి. అది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను, దానికోసం వివరంగా కూడా చెప్తాను. సో మొత్తం కూడా చూడండి. అండ్ దాంతోపాటు చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను, వెజ్ రెసిపీ. సో ఆ రెసిపీ ఏంటనేది చూసండి. ఈరోజు వచ్చేసి నేను పొటాటో ఫ్రై చేయబోతున్నాను, అది కూడా మసాలా పొటాటో ఫ్రై అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో జీలకర్ర ధనియాలు 2 కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో పొటాటోస్ బట్టి క్వాంటిటీ పెంచుకుంటే సరిపోద్ది, మ్యాక్సిమం ఈచ్ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు మీరు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిరియాలు లేవని మిరియాల పొడి ఉంటే దాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇంత చూపించాను కానీ అంతైతే యాడ్ చేయలేదు, ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. అండ్ దాంతోపాటు కారం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు ఒక వెల్లుల్లి టేస్ట్ ఇష్టపడితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది కంప్లీట్లీ టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది. సో నేనైతే యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసేసి ఇది ఫ్రై చేయాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి పొటాటో పీసెస్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవాలన్నమాట. చెప్పాలంటే ఒక 90% ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఇవన్నీ ఇలాగా మనం కొంచెం సాల్ట్ అవి యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇలా మధ్యలో ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరి కాసేపట్టు ఫ్రై చేసుకున్నాము. అండ్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఇవి మొత్తం కూడా సైడ్కి తీసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, సేమ్ ఇంత అయిపోతే సరిపోతుంది అనమాట ఫ్రై అన్నది. సో జస్ట్ ఇవి తీసి మనం ఇప్పుడు ఫ్రై అన్నది పక్క పెట్టుకుంటున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రాసెస్ లిటిల్ బిట్ కొంచెం ఎక్కువే, కాకపోతే ఇలా చేసుకొని తినడం వల్ల జస్ట్ రసం పెట్టుకుంటే భలే ఉంటుందన్నమాట. సో అందుకోసం ఈ మసాలా పొటాటో ఫ్రై అన్నది చేసుకుంటున్నాము. అండ్ నేను దేని కాంబినేషన్ కింద చేసుకున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో అవి మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, పచ్చిశనగపప్పు అండ్ తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ దాంతోపాటు పల్లీలు ఇవన్నీ యాడ్ చేయకండి, అది కంప్లీట్లీ టేస్ట్ అనేది మారుతుంది. సో మీకు బాగా ఇష్టమైతే తప్పదు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మ్యాక్సిమం యాడ్ చేసుకోకుండానే ఉండండి. సో ఈ పోపు అంతా యాడ్ అయిపోయిన తర్వాత ఒక్క ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 చీల్చి యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిపోయి చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో వన్స్ పచ్చివాసన అంతా పోయాక మనం ముందుగా ఫ్రై చేసుకుని ఈ పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం ఆ పోపు అంతా కూడా ఈ పొటాటోస్కి కలిసేలాగా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఒక మసాలా చూపించాను చూసారు కదా, జీలకర్ర, మిరియాలు, తర్వాత కారం ఇవన్నీ చూపించాను కదా మీ అందరికీ. సో ఆ మసాలా అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ పొటాటోస్ తగ్గట్టు నేను ఈ మసాలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఎందుకో కొంచెం కలర్ఫుల్గా అనిపించక లైట్గా కారం కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవి కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి పక్క పెట్టేసుకోవడమే. సో ఫైనల్లీ అవర్ వేడి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
నేను వచ్చేసి మంచిగా పప్పు టొమాటోలోకి పొటాటో ఫ్రై చేసుకున్నాను. చాలా బాగుంది, చెప్పాలంటే ఉత్తి పొటాటో ఫ్రై ఒకటే కలుపుకొని తినేచ్చు అనమాట, అంత మంచిగా ఉంది. అండ్ దాంతోపాటు వడియాలు కూడా వేయించుకున్నాను. ఇది నా లంచ్ అనమాట. ఇంతకీ మీ అందరికి ఒక పెద్ద ప్రోడక్ట్ వస్తుంది ఈరోజు అని చెప్పేసి అన్నాను కదా, సో ఇదే అనమాట వాటర్ ప్యూరిఫైయర్. చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి మా హస్బెండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే ఎప్పటికప్పుడు నేనే ఎందుకు వద్దు వేరే తీసుకుందాం అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూనే వచ్చాను. కాకపోతే ఇంకా తర్వాత వాటర్ కోసం అన్నీ తెలుసుకొని అసలు మంచిది కాదు, క్యాన్ వాటర్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత బాగా రీసెర్చ్ చేసి నేను వచ్చేసి లివ్ ప్యూర్ వాళ్ళది తీసుకున్నాను అనమాట. సో మీలో ఎవరైనా ఇది యూస్ చేస్తున్నట్టయితే ఎలా ఉందన్నది నాకు చెప్పండి. సో నాకైతే ఇది పర్సనల్గా నేను మొత్తం TDS తర్వాత దానికి సంబంధించినవన్నీ కనుక్కొని అసలు ఎంత ఉండాలి, ఎంత ఉంది, తర్వాత మా వాటర్కి ఎలా ఉంది, ఎందుకంటే TDS అనేది తప్పకుండా చెక్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డెలివరీ అయిన రోజే నాకు ఇది మార్నింగ్ డెలివరీ అయింది. సో ఆఫ్టర్నూనే నాకైతే ఈ విధంగా వాళ్ళ సర్వీస్ నుంచి కాల్ వచ్చి ఇలాగా మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు వస్తామని చెప్పేసి అంటే ఇంకా సో ఆ రోజు నాకు కొంచెం ఫ్రీ ఉండే కాబట్టి ఇంకా ఆ రోజే వచ్చామన్నాను. సో ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడ మొత్తం సెట్ చేసేస్తున్నారు. సో ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒక ½ an hour అలా పడుతుంది. అండ్ ఏంటంటే ఇన్స్టాలేషన్ అంతా కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి మన ₹1 కూడా తీసుకోరు అనమాట. ఏంటంటే ఇన్స్టాలేషన్ అన్నది ఫ్రీ, అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ మీ అందరికి ఒక చిన్న ట్రిక్ అనుకోవచ్చు, లేదంటే తెలియని వాళ్ళకి ఏంటంటే నేను ఇది డైరెక్ట్ ఫుల్ అమౌంట్ ఇచ్చి కొనలేదనమాట. లైక్ ఎలా అంటే ఇది అరౌండ్ మనకి 11,000 చేంజ్ ఉంది నేను కొన్నప్పుడు. సో ఇది తీసుకున్నప్పుడు 11,000 ఉంది కాబట్టి మేమేం చేసామంటే లైక్ ఈఎంఐ బేస్ అంటాం కదా, సో చాలామందికి ఈఎంఐ కార్డ్స్ ఇలాంటివి ఉండవు. సో అలాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే లైక్ అమెజాన్ పే లేటర్ అని చెప్పేసి ఉంటుంది మనకు ఆప్షన్. సో నేను కొంచెం ఎక్కువగానే వాడతాను, ఎప్పుడన్నా ఏదైనా కావాలి ఎమర్జెన్సీ పర్పస్ తీసుకోవాలనుకుంటే అమెజాన్ పే లేటర్ వాడడం వల్ల ఆల్మోస్ట్ నేను ఎక్కువ తీసుకోవడం నెక్స్ట్ మంత్ కట్టేయడం వల్ల నాకు 25,000 దాకా అవి యూస్ చేసుకునేలా వచ్చిందనమాట. సో సరే అని చెప్పేసి ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ఇది నేను ఎన్ని మంత్స్ పెట్టుకున్నానంటే ఐ థింక్ 6 months పెట్టుకున్నట్టున్నాను. ఈఎంఐ ఇంట్రెస్ట్ లైక్ ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండానే ఈఎంఐ కట్టుకునేలాగా ఉందనమాట. సో ఇంట్రెస్ట్తో కూడా ఉంటుంది, కాకపోతే 6 months బిలో అయితే ఇంట్రెస్ట్ ఉండదు. 6 months అబౌవ్ లైక్ 12 months అలా అయితే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా డీటెయిల్గా మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే అఫ్కోర్స్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటాం, కాకపోతే ప్రతిసారి మనకి అమౌంట్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న వాటికి మనం హ్యాపీగా మనకి ప్రోడక్ట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ విధంగా మనీ కూడా సేవ్ అవుతుంటుంది అనమాట. అరౌండ్ నాకు 6 monthsకి కాబట్టి మంత్లీ 1,800 అలా పడినట్టుంది. అండ్ ఇది చూడడానికి అయితే చాలా నీట్గా క్లాసీగా ఉంది. అండ్ వాటర్ టేస్ట్ ఇదంతా కూడా డిఫరెంట్గానే అనిపించింది నాకు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై న్యూ వాటర్ ప్యూరిఫైయర్, ఎలా ఉందన్నది చెప్పండి. అండ్ దాంతోపాటు ఇంకా అదే రోజు ఈవినింగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళామన్నమాట. సో ఎందుకోసం అంటే మ్యారేజ్ డే వస్తుంది కదా, సో దానికోసం షాపింగ్ చేద్దామని. యాక్చువల్లీ నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, నేను ఆన్లైన్లోనే చేశాను అనమాట. సో మా హస్బెండ్ బయట ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ధర్మవరం అన్న విలేజ్ ఉంటుంది. సో నాకు కూడా యాక్చువల్లీ ఏదైనా డ్రెస్సెస్ తీసుకోమని అన్నారు. నాకు అంత పెద్ద ట్రెండింగ్ ఏం అనిపించక ఓన్లీ మీరు తీసుకోండి అని చెప్పేసాను అనమాట. సో ఇక్కడైతే షర్ట్స్ అవన్నీ చూస్తున్నాను. నాకు యాక్చువల్లీ షర్ట్ చూడగానే మంచిగా అనిపించింది, కాకపోతే వేసుకున్న తర్వాత లుక్ అనేది డిఫరెంట్గా అనిపించింది. పెద్ద అంత వేసుకున్న తర్వాత అంత నచ్చలేదు. చూడడానికి అయితే బాగుంది అంటారు కదా, కొన్ని చూడడానికి బాగోవు కానీ వేసుకుంటే బాగుంటాయి, కొన్ని ఏమో వేసుకుంటే చూడడానికి బాగుంటాయి, కొన్ని ఏమో వేసుకుంటే బాగోవు. సేమ్ అదే విధంగా ఇక్కడ జరిగిందనమాట. యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ షర్ట్ సెలెక్ట్ చేసాము. యాక్చువల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ కలర్ లేదు, సో సరే అని చెప్పేసి ఈ టైప్ తీసుకున్నాం. యాక్చువల్లీ నావీ బ్లూస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట తన దగ్గర. సో ఈ విధంగా సింపుల్గా షాపింగ్ అయితే చేసేసారు తను ఒకరు. అండ్ నేనేం తీసుకున్నాను, మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.